వెల్కమ్ టు ఎల్సి ముచ్చట్లు. ఈ రోజు టాపిక్ వచ్చి సిగరెట్ తాగినవా పోతావు సాంబా రాసుకోమ్మా. మనం అనుకుంటామో ఒక సిగరెట్ ఇవాళ తాగుదాం రేపు మానేద్దాం, ఇవాళ తాగుదాం రేపు మానేద్దాం. రేపు ఏమవుతుంది? ఫ్రెండ్కి వచ్చి ఇంకా మా తాగు మా తాగు. ఫస్ట్ సిగరెట్ తాగే ఫ్రెండ్స్ తో తిరగడం మానేది. చేసుకోగలి చూసిన ఎప్పుడైనా మా ఆఫీస్లో కొంటారా అని ఎంత ఘోరం తాగుతాడంటే ఆ అన్న ఒక దాయిండు, ఫోన్ మాట్లాడిండు, ఇంకో దాయిండు, 2, 3 ఒకేసారి 4 దాయిన మనిషి. నువ్వు 4 చూసినావు, నేను మొత్తం డబ్బా తాగినట్టు చూసినావు ఆఫీస్ లో. అంటే వాడు కొంచెం ఎడిటింగ్ చేస్తాడు అనమాట. ఒక తమ్మేలు కొడతాడు పోయి చేయడం, ఒక తమ్మేలు కొడతాడు సీల తాగుతాడు. వాడు 30 తమ్మేలు కొడతాడు. అంటే ఎన్ని సీలు తాగుతాడో అర్థం చేస్తాడు. ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు అంటే ఉంటాడు. దగ్గర కూడా పూర్తిగా దగ్గర వాడు. మేము వాడిని చూసినప్పుడు హైలైట్ ఏమనిపించింది తెలుసా? కక్కిండు నుంచి ఇట్లా అనుకుంది లేపుతుంటే లేస్తలేడు. లేచి ఇట్లా దూడ్చిండ్రా, ఇట్లా దూడ్చి దోశ ఇట్లా రుచి అమ్మా దేవుడా కథం. అయితే ఆ కొన్ని ఏమో విన్నా. ఒకడు తాగిండు, ఒకడు నేను లైవ్ లో చూసిన. అది ఒకటి తాగిండు, వాని ముఖం మొత్తం దెబ్బలే. వాడిని ఎట్లా తుక్కు కొట్టరు అని అంత సోయలేదు. అంత స్మెల్ వస్తుంది కానీ ఏదో రకం స్మెల్ వస్తుంది అక్కడికి. వాని ముందు పోలీసు అన్నాడు. పోలీసు అన్నాడు, అరే ఆవురే రేక్లింగరే అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డీని పిల్ల కొట్టడానికి తర్వాత ఇంకా చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గా ఏంటంటే ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ఒక ఫ్రెండ్, అంటే పాత ఫ్రెండ్, ఓ లవ్ మ్యారేజ్, లవ్ చేసుకుంటూ పిల్లల్ని లేపుకొని పోయిండు. వాళ్ళ ఇంట్లో ఏం ఒప్పియలేదు, పిల్లల్ని లేపుకొని పోయిండు. అయితే పెళ్లి చేసుకుని 2 రోజులకే చచ్చిపోయిండు. ఇప్పుడు వీడు సిగరెట్ తాగిండు, పిల్లని పెళ్లి చేసుకుండు. ఈ లైఫ్ గురుపుకుండు, ఈమె లైఫ్ కూడా గురుపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆస్తమా ఉంది. మంచి ఉండక దిట్టంగా ఉంటాడు, మంచిగా ఆస్తమా ఉంది. ఆస్తమా కూడా ఏం చేయాలి? ఆస్తమా గోలే వేసుకోవాలి. మా వాడు సిగరెట్ గోలే వేసుకుంటు, సిగరెట్ గోలే వేసుకుని పోయిండు. కొన్ని హాస్పిటల్ వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటారు రా. కొంతమంది లంగ్స్ పక్క పడిపోయి ఏమంటారు, ఒక బ్లాక్ తారు మొత్తం జమైపోతుంది. మొత్తం అంకేమైతుంది లోపల కఫం అది గొంతు కూడా వస్తుంటది. వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మింగనికి ఛాన్స్ ఉండదు, నోటకు వస్తా ఉంటది. ఆ కఫం ఏమైతే కఫం లోపలికి పోయి లంగ్స్ మొత్తం జమవుతా నేను ఎట్లా చూసిన ఒక హాస్పిటల్, అది నోట్లో ఏదో సంథింగ్ ఇన్ఫెక్షన్ అయిందంటే మొత్తం క్లోజ్ చేసేసారు. వాడికి ఫుడ్ ఇక్కడ నుంచి పైప్ పెట్టి పైప్ లోకి వెళ్ళి ఫుడ్ పంపిస్తారు. అంటే మీ జ్యూస్ టైప్ అట్లాంటివి పంపిస్తున్నారు. వాడి లైఫే అసలు నరకం అయిపోయాడు. మన లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక ఎప్పుడు తాగడానికి తెలుసా, ఒక దాయిదా ఎక్తలే 2 తాగుతాడు. అబ్బా సరిపోలే. లాస్ట్ ఒక ముచ్చట 3 ఎండియా ఉంటాడు, గుమ్మవుతుంది, తాగుతాడు. బాగా నుంచి బయటకు బాగానే వస్తాడు. బండి ఎక్కగానే మెల్ల ఎక్కుతానికి గుమ్మవుతాడు, అటు ఇటు చూస్తాడు. ఇప్పుడు తాగినానికి పక్క వస్తుంది. పోయినాడు కాగుస్తాడా పోడు, అట్లా పోతాడు. అట్లే వస్తాడు, పడతాడా సక్కం అనకి తమ్మలాడు. వాళ్ళు ఆనే కక్తాడు, అంతా కక్తాడు, కక్కి అలా బొర్లుతా ఉంటాడు. సో లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, స్మోకింగ్ మాడినవా మంచిది, లేదా నీ కర్మ. దేవుడు చూసిండా దెబ్బేస్తాడు, పైకి వేసిపోతాడు. ఒకటే షాట్, 1 షాట్ కానీ షాట్ అంతే. చెప్పురా. సో సిగరెట్ ఎందుకు తాగుతారు తెలుసా? ఎందుకు? లంగ్స్ ఖరాబ్ నీకు అంతే కదా. కాదు, స్టైల్ కోసం. స్టైల్, ప్యాషన్, అదొకటి ప్యాషన్. స్మోకింగ్ ప్యాషన్ ఏనా? అవు మరి. ఏ విధంగా అంటే ఇప్పుడు చిన్నప్పుడు స్టార్ట్ చేస్తారు చాలా మంది సిగరెట్. అంటే ఇప్పుడు చాలా మంది చెప్పుకోరు కానీ, నేను పెద్దగా అయిన తర్వాత జాబ్ చేసినప్పుడు సిగరెట్ అలవాటు అయింది అంటారు. కానీ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే మన సీనియర్స్ లో చూస్తాం, వాళ్ళు సిగరెట్ తాగుతుంటే మన క్లాస్ గర్ల్స్ లో మొత్తం మస్తు తాగుతుండు కదా, మస్తు చూస్తుండు కదా, తాగాడే రింగ్స్ వదిలేడే అంటారు. అది అంటారు కదా. మనకు కూడా అనిపిస్తుంది తాగాలి, మనం తాగి మనం పొరిని బటాయించాలి అని అనుకుంటాం. మనం తాగుతాం, తాగిన తర్వాత ఒక్క పొరి తాగుతా మనకు మనం తాగము. బట్ పోరగాలు మన ఏజ్ లో ఉన్నప్పుడు తాగుతామని ఫిక్స్ అవుతారు, తాగుతారు. బట్ ఒక్క పొరి దేకదు. ఎందుకు తెలుసా? ఫస్ట్ కంపు, ఆ కంపకే మనమే తగ్గకపోము, ఇంకా కలిసి తగ్గవుతుంది. రేపు నార్మల్ గా మా దోస్త్ కూడా సేమ్ ఇట్లనే. వాడు ఏంటంటే నార్మల్ బ్రష్ కూడా సరిగ్గా గేయడు, అలాంటిది సిగరెట్ తాగుతా ఉంటాడు. మరి వాడు ఎట్లా తెలుసా, డబ్బాలు తాగుతాడు, ఒక్కటి కాదు, డబ్బాలు బతికే ఉన్నాడు ఇంకా. కానీ అలసిపోయాడు, అలసే బతుకు అన్నమాట. అలసే బతుకు. ఈ నుంచి గాలి నాడని చెమటలు వస్తాయి, నా వల్ల అవ్వట్లేదు రా అంటాడు. ఇంకా ఈడ పెయిన్ అవుతుంది రా అంటాడు. ఒక్కొక్కసారి టెన్షన్ ఎక్కువ పడతా ఉంటాడు. ఆల్రెడీ సగం జుట్టు ఎగిరిపోయింది, వద్దురా అంటే వినేవాడు. అలవాటు పోరుందా లేదా? పోరుంది, ఉంది. ఆ పోరు కూడా తాగుతుంది సిగరెట్. చెప్పేది అంగు కాదు కదా. ఆడగాదు. అరే వీడియో వస్తుంటే నీ గురించి కాదు, ముందే చెప్తున్నాడు. నార్మల్ అని పోరి కూడా సిగరెట్ తాగుతుంది. అంటే జోడీరా. ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఆకులు కూడా తాగుతారు. ఆకులు అవే కదా, గ్రీన్ ఆకులు తాగుతూ ఉంటారు.
చాలా బాగుంటది అది అని అన్నాడు వాడు చాలా సారి. బాగుంటుంది. బాగుంటది. తాత ఎట్లుంటుంది అని తాగితే. తాగితే వాడు మనిషిలాగా ఉండడంట. అసలు తాగితే ఎంత వాడు ఉత్తగా మనిషి కదా వాడు. ఆ? ఉత్తగా కూడా మనిషి కదా వాడు. వాడి గురించి అంటున్నాను. ఆ గురించి నువ్వు ఆ గురించి. నార్మల్ తాగితే ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. ప్లస్ ఏంటంటే సపోజ్ వాడి మీద ఇప్పుడు మనం తాగినాం అనుకో, ముందర ఒకడు ఏదో గట్టి మాట్లాడినా లేకపోతే నీకు ఆల్రెడీ వాడి మీద కోపంగా ఉన్నా వాడిని ఏదో ఒకటి చేసేస్తాం, చంపడానికి కూడా రెడీ అయిపోతాం. అది విన్నాను కరెక్ట్ మన కానీ బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంకెక్కడ అసలు అది ఏది ఇది వాడికి ఆకులు. వాడి కాలేజ్ ఫ్రెండ్స్ అట్లా ఎక్కడి నుంచో తెప్పిస్తుండే, ఇక మాకు కూడా తెలియదు అంత క్లారిటీగా. కాంటాక్ట్స్ ఉన్నాయి అంటాడేమో అంటే. తాళం ఇష్టం తాగడం నేనైతే ఇప్పటిదాకా చూడలేదు, బట్ తాగి అయితే వచ్చిందని చెప్పింది చాలా సార్ నాకు. అంటే తాగిన పెట్టుంటాడు అంటే తాగనప్పుడు ఎట్లుంటాడు చెప్తా ఫస్ట్. ఆ, తాగనప్పుడేమో మంచిగా మాట్లాడతాడు, ఉమ్, మంచిగా ఉంటాడు, అరే చందు అంటాడు. తాగినప్పుడేమో సైలెంట్ ఉంటాడు, మాట్లాడు ఏది మాట్లాడాడు, ఫోన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. దొరికిపోతామనా. దొరికిపోతామని లేకపోతే ఏమో తెలియదు కానీ అసలు ఆ మైండ్ కంట్రోల్లో ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తాగితే చాలా డేంజర్ అని వాడికి తెలుసు, బట్ వానికి అలవాటు అయిపోయింది, మానుకోలేకపోతుండు. బట్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈ ఆకులు అలవాటు చేసుకుంటూ అలవాటు చేసుకొని వాడికి అర్థమైంది ఒకసారి గొడవ అయింది, ఒకరిని కొట్టేసిండు. ఐ మీన్ వానికి ఏం కాలేదు, బట్ బ్లడ్ వచ్చేటట్టు కొట్టిండు, అదంతా అయ్యింది, రచ్చ అయింది. దాని తర్వాత వాడికి లైఫ్ అంటే ఏందో తెలిసింది, జాబ్ తెచ్చుకుండు, మంచిగా సెటిల్ అయ్యిండు, ఇవన్నీ మానేసిండు, ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యిండు వాడు. వెరీ గుడ్. అయితే ఆ నేను కూడా విన్నా, ఒకడు తాగిండు, నేను లైవ్ లో చూసిన అది. వాడు తాగిండు, వాని ముఖం మొత్తం దెబ్బలే, వాడిని ఎట్లా తుక్కుతూ కొట్టిరని. ఎవరు కొట్టిరు ఎవడో తెలియదు, వాడిని నడుచుకుంటూ తుక్కుతూ కొట్టిరని. ఆయనకు సోయలేదు, అంత స్మెల్ వస్తుంది కానీ ఏదో రకం స్మెల్ వస్తుంది అక్కడికి. వాని ముందు పోలీసు అన్నారు, పోలీసు అన్నాడు అరే ఆవురే రేక్లింగరే అంటుండు. మనకు అంత ధైర్యం ఎక్కడ దాకా అర్థం కావట్లేదు అంతగాను. నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు వాడు తాగుతుండు, పోలీసు వాళ్ళు అని పట్టుకపోతారు. పోలీసు వాళ్ళు మన ఎవరైతే అమ్ముతుండో వాళ్ళందరినీ కాంటాక్ట్, అంటే వాడు ఎక్కడైతే కొనుక్కుండో అంతా కనుక్కొని పోయి వాళ్ళు పట్టుకొని అది అంతా రాకుండానే చేయొచ్చు కదా. నువ్వు ఎంత అయిపోయినా కానీ ఫస్ట్ లేచినాక మత్తు పోయినాక అంకెట్టుంటది, అప్పుడు పరిస్థితి ఎట్టుంటది? పరిస్థితి అట్లనే ఉంటది కానీ అంకి పోలీసు గెలికే చూడు, అప్పుడు తెలుస్తుంది అంకి అసలు మ్యాటర్. నాకు డౌట్ ఏంటంటే ఈ ఆకులు ఎక్కడి నుంచి తయారైతాయి? ఏదో బయట ఎప్పుడైనా మ్యాక్సిమం అయితే మన దగ్గర తక్కువరా అయితే గీతే నార్త్ సైడ్ ఎక్కువ ఉంటాయి, ఆడికింటే ఇక్కడ సప్లై అయితే ఉంటాయి అన్ని. నాకు డౌట్ ఏంటంటే గోవాలో ఎక్కువ దొరుకుతుంది అని చాలా మంది చెప్పారు. అక్కడ కూడా చాలా మంది వస్తుంది. గోవా కొంతమంది అంటే ఆనే పండిస్తారు. ఒక మామూలు ఇది ఎట్లుంటాయి సార్, మొత్తం ఫీల్డ్ అది మొత్తం అడుగు ఉంటది, అడవిలో వాళ్ళు ఆకులు పెంచుతారు. ఇక్కడ సపోర్ట్ చేయకుండా ఇంత పెద్ద సర్కిల్ నడపాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఈజీ తెలిసిపోద్ది అంత పెద్ద సర్కిల్ అంటే. ఇప్పుడు అది ఫార్మింగ్ చేయాలన్నా ఆకులు చాలా మంది ఫార్మర్స్ కావాలి, దాన్ని మళ్ళీ కట్ చేయాలన్నా ఏది చేయాలన్నా చాలా ఒక 30-40 మెంబర్స్ అయినా ఈజీ కావాలి. ఇప్పుడు నువ్వే నా ఫ్రెండ్ అనుకో, నువ్వు ఆడ పని చేస్తున్నావు, నువ్వు వచ్చి నాకు చెప్తావా లేదా, అరే నేను ఆడ ఆకులు వస్తున్నా అది నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, నేను చెప్తా అట్లా పాకుతుందా లేదా, అట్లా తెలిసిన తర్వాత కూడా ఏం చేస్తలేరా నా డౌట్. అంటే తెలుసా కానీ అది పోలీసు పోదు కదా విషయం, పోతేనే పోతుంది ఆ సర్కిల్ లోపటే. ఇప్పుడు ఎవడైనా బయట అనుకో, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆ డాడీ పోలీసే అనుకో, అది దొరికిపోతాడు, ఆడికి అయితే ఎంక్వైరీ ఆయనకి కరెక్ట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిస్తాడని చెడ్డీని కూడా కొడతాడని, కొట్టాక దాని తర్వాత మీరు ఎంక్వైరీ చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఆకులు మానేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రా అది మనం ఒకసారి దానికి అడిక్ట్ అయినామా మానుకోలేము. ఇక మనకి ఎట్ అయిపోతుంది అంటే అది తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే స్మోక్ మామూలు సిగరెట్ వేస్తాడు, సిగరెట్ తాతాడు, ఆమె కూడా గంజా అనిపిస్తుంది మెల్లమెల్లగా. అది మొత్తం కంప్లీట్ మొత్తం మానేసేది. పౌడర్ దాకా కూడా పోతురు ఈ మధ్య, చాలా మందిని చూసిన నేను. పాన్స్ పౌడర్ కదా, అది తాగి అది పీల్చుకొని అసలు హోస్ట్ లో ఉన్నాడు, ఇక్కడ అంతా పౌడర్ అంటించుకుంటాడు, ఇట్లా తాగకుండా తిరుగుతాడు. సినిమాలో చూసారా పౌడర్ ఉంటుంది గలీజ్ చూసారు. సగం సినిమాలే చెడగొడుతున్నాయి నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఎప్పుడైతే అర్జున్ రెడ్డి అనుకో, నేనైతే అర్జున్ రెడ్డిని చూసినప్పుడు సన్ ఆఫ్ సూర్య సంథింగ్ ఏదో సినిమా ఉంటుంది, సన్ ఆఫ్ సూర్యనా సన్ ఆఫ్ సంథింగ్ ఏదో ఉంటది, ఆ సినిమాలో కూడా ఉంటది. ఆ పాటలో మొత్తం పట్టించుకొని మరి భయంకరంగా సినిమా అవుతాడు.
అది ఒక ప్యాషన్ గా అయిపోయింది. అది ఎక్కించుకుంటే ఏమవుతుంది, లేకపోతే ఆ పౌడర్ పీలిస్తే ఏమవుతుంది అని చెప్పి ఒక ట్రై చేద్దామని అనుకుంటారు చాలా మంది. ఏమనుకుంటారు సార్ సినిమా విషయాలు మనము వాళ్ళని అడిక్ట్ చేసుకున్నాం కానీ దాని విషయాలు వాళ్ళు సగం మంది కొంచెం మంది ఇట్లా దానికి ఇట్లా అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. సినిమాలు ఎట్లా చూపెడతారంటే ఇవన్నీ చేస్తే ఇన్ని కోల్పోతాము, పిల్లని కోల్పోతాము, ఇంకోటి మన లైఫ్ కోల్పోతాం అని చూపెడతారు. బట్ మన వాళ్ళంతా ఎట్లా తీసుకుంటారు అంటే రివర్స్ గా తీసుకుంటారు. మన వాళ్ళంతా ఏంటంటే అదొక మెసేజ్ గా తీసుకుంటారు. ఇట్లా మెసేజ్ గా మంచి మెసేజ్ గా తీసుకోరు, చెడ్డ మెసేజ్ తీసుకుంటారు. ఇవన్నీ తాగాలి, మనం చేయాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే లైఫ్, ఇదే సినిమా అనుకుంటారు. అదంతా అట్లా కరెక్ట్ గా సినిమాలో వచ్చి మొత్తం ఫేకే. అలా ఫస్ట్ అక్కడ అది సిగరెట్ అనుకో, ఆ సిగరెట్ మొత్తం ఏముంటాయి తెలుసా, నీము, మింట్, రోజ్ లీవ్స్ ఇవి ఉంటాయి. సో అది ఎట్లంటే ఒక కైండ్ ఆఫ్ హర్బల్ సిగరెట్ గా మారుతారు. అదే ఎఫెక్ట్ ఉండదు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ డైట్ పాటిస్తూ ఉంటారు. ఒకవేళ అది తాగినా దానికి కూడా పొగ వస్తుంది కదా. తాగిన వాళ్ళు మొత్తం లంగ్స్ కి పీల్చుకోరాలు, ఈడి వరకే నోటి వరకు పీల్చి మనం బయటకు వెళ్ళేస్తారు. మన వాళ్ళు పీల్చుకొని ఇట్లా అదొక ఫీల్ అవుతారు. అది ఏం ఫీల్ అర్థం కాదు. మళ్ళీ నీకెట్లా తెలుసు? చూసిన పక్కన ఎవరు సినిమా అంటే కదా అట్లా చూసిన. నేను తాగరా మంచిగా, నాకు డౌటే నీ మీద. తాగితే మీరు రేపు కరెక్టేలే, మనం తాగాం కాబట్టి మనం ఈ టాపిక్ తీస్తున్నాం. అది తాగి ఉంటే తీసే టాపిక్ అయిపోతుంది మనం. తాగుతాము, వీడియో బయట చూస్తాడు, అన్న సిగరెట్ అంటాడు. ఒకవేళ మేము తాగి ఉంటే ఈ వీడియో కూడా పెట్టకపోతుండే. మేము తాగుతలేం కాబట్టి మేము ప్రజలకి అసలు సిగరెట్ తాగితే ఏమవుతుంది, ఆకులు తాగితే ఏమవుతుంది, ఇంకోటి పౌడర్ తీసుకుంటే ఏమైంది, ఇంకా అంత పెద్ద కాలే మనం ప్రజలు చూస్తుర్రు. తాగుకోరు బట్ బాబా, అసలు తాగితే మొత్తం జిందా మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అది వీడియో తీసుకునే అందుకోసం. అది నార్మల్ ఏంటంటే ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఒక ఫ్రెండ్, అంటే పాత ఫ్రెండ్ ఆడేందంటే ఇది మంచిదండి. ఇది అదేంటంటే వాడు బాగానే జాబ్ చేసేటోడు, అంటే చదువు ఆపేసిండు, 10th క్లాస్ లో వదిలేసిండు. జాబ్ చేసేటోడు. ఒక 30 or 40 ఎంతో శాలరీ వచ్చేది. 30 or 25 వచ్చేది, 40 కూడా కాదు, 25-30 వచ్చేది. ఓ లవ్ మ్యారేజ్, లవ్ చేసుకుంటూ పిల్లల్ని లేపుకొని పోయిండు. వాళ్ళ ఇంట్లో ఏం ఒప్పియలేదు, పిల్లల్ని లేపుకొని పోయిండు. అయితే పెళ్లి చేసుకుండు, అంతా బాగానే ఉంది. పెళ్లి చేసుకున్న 2 రోజులకే చచ్చిపోయిండు, లంగ్స్ క్యాన్సర్. అది నిజంగా అసలు చాలా. నేను మార్నింగ్ లేచిన న్యూస్ అది, అంటే వాడు మా ఫ్రెండ్ చెప్పిండు, అక్కడ ఇంకోటి చెప్పిండు మనోడే, మా గ్రూప్ లో వేసినాడు. నేను షాక్ అయిపోయినా, నీ అమ్మ వీడు మొన్న దాకా చూసినా అట్లా ఎట్లా చచ్చిపోయిన రా అని. ఇప్పుడు వీడు సిగరెట్ తాగితే తాగిండు, పిల్లని పెళ్లి చేసుకుండు, ఈ లైఫ్ గురుపుకుండు, ఈమె లైఫ్ కూడా గురిపిండు. ఇంకోటి ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటూ ఓకే, బట్ అలా లేపుకొని వచ్చిండు. ఇంకోటి విషయం తెలుసా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఆస్తమా ఉంది. మంచిగా ఉండే దిట్టంగా ఉంటారు, మనిషికి ఆస్తమా ఉంది. ఆస్తమా కూడా ఏం చేయాలి, ఆస్తమా గోలే వేసుకోవాలి. మావాడు సిగరెట్ గోలే వేసుకుంటు, సిగరెట్ గోలే వేసుకుని పోయిండు. పిల్ల లైఫ్ చెడగొట్టిండు, వాడి లైఫ్ చెడగొట్టుకుండు. ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల మళ్ళీ ఇంటికి పోలేదు, ఎందుకంటే రేపుకొని వచ్చిండు, ఎట్లా పోతుంది ఆమె, పోవడం కష్టం. ఇంకోటి ఏంటంటే ఈ పిల్ల మళ్ళీ వీళ్ళ ఇంట్లో కూడా ఉండలేదు, వీళ్ళ ఇంట్లో ఏమో వెళ్ళిపో అని చెప్తారు. ఇప్పుడు ఆ పిల్ల ఎడిపోద్ది, ఇదంతా ఎందుకు, ఒక సిగరెట్ తాగడం వల్ల. అంతే. మనం అనుకుంటామో ఒక సిగరెట్ ఇవాళ తాగుదాం రేపు మానేద్దాం, ఇవాళ తాగుదాం రేపు మానేద్దాం. రేపు ఏమవుతుంది, ఫ్రెండ్కి వచ్చి ఇంకా మా తాగు, తాగు. ఫస్ట్ సిగరెట్ తాగే ఫ్రెండ్స్ తో తిరగడం మానేయండి. అది ఇది అసలు మెయిన్ ఫ్యాక్ట్. ఇది ఒకవేళ మీ తాగే ఫ్రెండ్ ఉండి అనుకో, అని దూరం పెట్టు రాని, నువ్వు తాగా చెప్పాలి, నువ్వు తాగి దగ్గర అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా లైఫ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏందిరా. ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి బాడీకి ఇంపార్టెంట్ ఏంది చెప్పు, మంచి ఫుడ్, షుగర్స్ మొత్తం అవాయిడ్ చేయాలి. మెయిన్ నార్మల్ నాకు తెలిసిన వాళ్ళకి ఏది తెలుసా, మంచి బట్టలు, ఫుడ్, ఇంకోటి ఏంది సెక్స్. ఓపెన్ గా చెప్తున్నా, బట్టల మనం సంపాదించుకొని కొనుక్కోవాలి, ఫుడ్ మనం సంపాదించుకొని కొనుక్కోవాలి, సెక్స్ అది న్యాచురల్. అది ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగి ఆగమాగం చేసినావు, అక్కడ పర్ఫార్మెన్స్ రాదు, సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకున్నా పిల్లలు ఉంటారు ఫస్ట్. అమ్మో అసలు ఇంటున్నాం కదా న్యూస్ బాగా తింటున్నాము. ఎట్లా అంటే ఎట్లా తెలుసా, మనం స్మోక్ చేసాం అనుకో, మన లోపల నాకు కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ చచ్చిపోతాయి. అదే మరి ఇప్పటికి చాలా మంది పిల్లలు లేక వైఫ్స్ ఇంట్లో కూర్చొని ఏడ్చే రోజులు ఉన్నాయి. రీజన్ ఎందుకు, స్మోకింగ్ వల్ల, స్మోకింగ్, డ్రింకింగ్. ఇవన్నీ మానుకుంటే మంచిది. ఈ మెన్షన్ హౌస్ మల్లేష్ ఒక సినిమా వచ్చింది మా రీసెంట్ గా, నువ్వు చూసినావా? అందులో కూడా టాపిక్ ఇదే ఉంటదిరా, మ్యాక్సిమం అంతా అదే ఉంటది. ఏంటంటే వాడు ఫుల్ ఆల్కహాల్ తాగుతాడు, ఫుల్ సిగరెట్ తాగుతాడు, అది ఏంటంటే పెళ్ళి అవుతుంది, పర్ఫార్మెన్స్ ఉండదు, ఏదో చేద్దామని పోతా ఉంటాడు. అబ్బాయే వాడు, నో చెక్క, ఈజ్ అబ్బాయి.
వాడు ఏదో చేద్దామని పోతా ఉంటాడు, వాడు కాదు. కాదు. ఎందుకు? ఎట్లుంది తెలుసా అది? ఒక సినిమా ఉంటారు 6 పతివ్రతలు. అలా ఒకటే క్యారెక్టర్ చేద్దామని పోతాడు. వాడు కాదు. కాదు వేసుకుని వస్తున్నాడు. ఎందుకు? సిగరెట్, ఆల్కహాల్. మాకు అలవాట్లేదు, వీనికి చేత కాదు, వీనికి పడుతుంది. వీనికి తాగడం వల్ల వచ్చింది. తాగడం వల్ల వచ్చింది. వీడు ఎప్పుడైతే మందు అవన్నీ మానేస్తా అన్నాడో మానేస్తాడు. 1 month మానేస్తాడు. 1 month కూడా కాదు, ఒక 5 days మానేస్తాడు, స్టార్ట్ చేస్తాడు, అయినా కాదు. కానీ వాట మూవీ రాది 6 పతివ్రతలు. సూపర్ మూవీ అది. నేను చెప్పేది చూసిర్రా? కమెంటర్ చేసుకో సినిమా అది. ఆ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ ఏదో చెప్పండి. నేను చెప్పేది ఏ సినిమా గురించి, ఇటు చెప్పేది ఏ సినిమా గురించి. ఏదో సినిమాలే కదా. లాస్ట్ మనకి మ్యాటర్ ఏం కావాలి? పర్ఫార్మెన్స్. అది వాడు పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే సిగరెట్ బంద్ చేయాలి, ఆల్కహాల్ కూడా బంద్ చేయాలి. బంద్ చేయాలి అంటారు కానీ బంద్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తాగితే కొంచెం మంచిదే, అట్లా అన్ని తాగద్దు. రోజుకి ఇంత ఉంటది, ఉంటది. ఇంకోటి బ్రాండెడ్ తాగాలి. అట్లాంటివి ఏమైనా ఉంటే నాకు కూడా తెలియదు. దాదాపు చీప్ లిక్కర్ అయినామా 90 రూపాయలు పెట్టినామా చీప్ లిక్కర్ వస్తుంది. ఈ మధ్య కళ్ళు కూడా తాగుతారు. అమ్మో, అది మనకు తెలుస్తలేదు, అది క్లోరిన్ కల్. అది ఆ కళ్ళు తాగిండా వాడు ఏడేమంటాడు నాకు తెలియదు. వాడు పడిపోయి అంటాడు. మా ఫ్రెండ్ గాడు కాల్ చేసి ఆధార్ బాధగా ఉన్నాడు. వాడు మొత్తం ఏమైందిరా అని అడిగితే వాడు అన్నాడు, అరే మా ఫ్రెండ్ గారు ఇట్లా ఫోన్ చేసిండు, అంతా ఆగమ మాట్లాడుతుండు, ఏదో పడిపోయినట్టుంది, ఫోన్ కూడా మాట్లాడతలేడు, అంత కాల్లోనే ఉందంట. అది వాడు ఎంత ఒరినా పలుకులేదంట, తాగి పడిపోయి ఉంటాడు. రెండు ఒక్కడ ఎత్తుకుదాం పారా అంటే ఎత్తుకుతున్నాం. అంతా హైదరాబాద్ అంతా ఎతికినాం రా కలిసి. మేము ఏడ దొరకలే. ఒక కాడ అర్జెంట్ మాకు వాష్రూమ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కాక చెత్తకుండి కాడ పోయి వాష్రూమ్ పోతున్నాం. బాగా ఆడని చెప్పగలరు. అన్నాడు. వాడికి హైలైట్ ఏంటంటే చేకి సిల్వర్ చైన్ ఉంది, బండికి కీస్ అట్లా వదిలేసిండు, ఫోన్ ఏమో చెత్తకుండీలో ఇసిరేసిండు, చెత్తలో ఇసిరేసిండు. చెత్తలో ఇసిరేసిండు. మరి ఇచ్చిండు కదా. ఈయన మేము వాడిని చూసినప్పుడు హైలైట్ ఏమనిపించింది తెలుసా? కక్కిండు నుంచి ఇట్లా అనుకుంది లేపుతుంటే లేస్తలేడు, లేచి ఇట్లా దూడ్చిండ్రా. నేను ఉంటే పట్టరా నా పని ఆన అయిపోతుంది, చచ్చిపోతే ఇట్లా దూడ్చి దోశ ఇట్లా రుద్ది. అమ్మా దేవుడా, కథం. ఆ వాసన, వాడి కబ్బు, వాడిని కరెక్ట్ మధ్యలో కూర్చోబెట్టుకొని ఇంకో దోశ కూడా వచ్చిండు. అది ఏం చేస్తాం ఇక దోశ అసలు వేసిండా? లేపలేసిండా? లేవలేదు, అంతా దందం చేసిండు, నీళ్లు కొట్టి. ఆడు మా దోశ బీపీ లేచి చెత్తకుండా కొట్టిండు. అంటే చెత్త ఉంటది, చెత్త తీసి కొట్టిండు ముఖం మీద. కొట్టగానే లేచిండు. ఎందుకు గుర్తున్నావు అని అప్పుడు బీపీ లేచిండు. లేస్తే ఆడు మధ్యలో కూర్చోబెట్టి పోయి ఇంటికాడ పడేసిండు. ఇట్లా తాగడం ఎందుకు, రోడ్ల మీద వండడం ఎందుకు నాకు అర్థం కాదు. సరే తాగిండు, ఇంట్లో కూర్చొని తాగిండా, సరే ఇంట్లో తెలియదు అంటే ఏంటో ఒకడ తాగిండు. ఒక బీరో లేకపోతే ఒక కోటర్ అంటారా, లేకపోతే ఏమంటారు లేదు, ఒక కోటరో ఏదో తాగి సైలెంట్ ఇంటివే వండుకోవచ్చు కదా. రోడ్ల మీద వండు ఎందుకు నాకు అర్థం కాదు. ఎట్లా ఇప్పుడు తాగడానికి తెలుసా? ఒక దాయిదా ఎక్తలే 2 తాగుతాడు. అబ్బా సరిపోలే, లాస్ట్ ఒక ముచ్చట 3 ఎండ్ ఉంటాడు, గుమ్మవుతుంది, తాగుతాడు. బాగా నుంచి బయటకు బాగానే వస్తాడు. బండి ఎక్కగానే మెల్ల ఎక్కుతా దానికి గుమ్మవుతాడు, అటు ఇటు చూస్తాడు. ఇప్పుడు తాగినానికి పక్క వస్తుంది సైలెంట్, పక్క టైట్ వస్తుంది, వచ్చి పోతాడు. పోయినాడు కాగుసాడా పోడు, అట్లా పోతాడు, అట్లే కూర్చుంటాడు. పడతాడా సట్టం అనకి తమ్మలాడు. వాళ్ళు ఆనే కక్తాడు, అంతా కక్తాడు, కక్కి అలా బొర్లుతా ఉంటాడు. అదైతే వాసన వస్తుంటాడు. కొంతమంది అయితే మరీ ఘోరం ఆన మోషన్ చేస్తారు. చెట్టు మొత్తం ఇట్లా కాతా మోషన్ కాతా ఉంటుంది. నేను చూడలే అయ్యాది, నేను చూసినా అయ్యా లైవ్ పక్కన చూసిన. అయితే నీకే కనిపిస్తాడు అండి, నీకు అక్కడ చూసినాయేమో కానీ ఏవైతే కళ్ళకి కనిపిద్దాం కూడా నా కళ్ళకి అలా అనిపిస్తుంటాయి. సరే అని ఇప్పుడు నువ్వు సిగరెట్ తాగినా ఎప్పుడైనా? సిగరెటా తాగలేని, నా లంగ్స్ కాకపోతే మొత్తం పీల్చిన. అంటే నాకు అర్థం కాదు. పీల్చిన, మంచి గట్టిగా పీల్చిన. అంటే సిగరెట్ తాగను బట్ పీల్చినావు, అదేంది చెప్తా. ఆయన ఇప్పుడు నా పక్కకు ఉంటాడు, ఆడు మా ఆఫీస్ వాడాడు, ఆడ ఇంక మన ఫ్రెండే, ఆఫీస్ ఫ్రెండే, వాడు ఏం తినడానికి సిగరెట్ తాగుతాడు. పక్కన మాకు సపరేట్ స్మోకింగ్ జోన్ ఉంటది, అంతా మాలకు ఉంటాం. ఆఫీస్ లో స్మోకింగ్ జోన్ కూడా ఉందా? మస్తు ఉంటది, అంటే మొత్తం పెద్ద ఏరియా అది. ఏం ఆఫీస్ అది? సర్లే చెప్పు. ఆఫీస్ పెద్ద బిల్డింగ్ లా. లైట్ పోయిందిరా ఫక్ ఆఫ్. సారీ ఫర్ ఇంటరప్షన్. ఇంతకు లైట్ పోయింది, మా దగ్గర ఒకటే బ్యాటరీ ఉంది, గరీబ్ వాళ్ళం ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాం అట్లా. అదే ఛార్జింగ్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఛార్జింగ్ పెట్టి దాని తర్వాత లైట్ వెలిగిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకే స్టార్ట్ చేయి.
మనం ఏడాయినాం సిగరెట్ 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 టాపిక్. చాయ్ సిగరెట్ తాగుతారా? అసలు అది తాగడం వల్ల హెల్త్ మంచిగానే ఉంటుందా? అంటే నేనేమనుకుంటున్నా అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు సిగరెట్ తాగుకుంటా చాయ్ తాగితే లంగ్స్ బాగానే ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు పొగ తాగుతాడు, వేడి కుదురుతాడు, మళ్ళీ చాయ్ తాగుతాడు కదా, కొంచెం హెల్దీ పోతూ ఉంటుంది ఫుడ్. సో బాగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ తాగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీయే మంచిగా లంగ్స్ కి. టీ ఎంత తక్కువ అవాయిడ్ అంత మంచిది. అదే గ్రీన్ టీ కాదు, లెమన్ టీ కాదు హెల్తీ ఉండడానికి. అది మామూలు టీ ఒక టీ. అది అసలు టీ మంచిది కాదు. పైకి మనం స్మోకింగ్ చేస్తాడు. ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది తెలుసా, వాడు వేడి వేడి లోపల అమ్ముతుండు, ఈ వేడి లోపల దింపుతుండు. అప్పుడు ఏమవుతుంది? లంగ్స్ ఉడికిపోతాయి. మరి అయితే గ్రీన్ టీ తాగుతా మంచిదేనా? గ్రీన్ టీ తాగాలి, ఓకే, అక్కడ చేసే ఉంటే మనం తాగం. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు కదా చాయ్ కూడా వేడిగా ఉంటుంది, కోల్డ్ కాఫీ తాగితే కోల్డ్ కాఫీ ఏముంటుంది, మొత్తం కోల్డ్ కాఫీ చల్లగా ఉంటుంది. ఎలా తాగి అది మనం తాగాం రా, పాష్ పీపుల్ ఉంటుంది కొంతమంది, వాళ్ళు తాగుతారు. పాష్ పీపుల్ ఉంటుందా? ఎవరు తాగుతారంటే అసలు కోల్డ్ కాఫీకి అర్థం కాదురా, కాఫీ చల్లగా ఉంటే కదా కోల్డ్ కాఫీ అవుతుంది. మా అంటే పైకి ఇంత క్రీమ్ వేస్తాడు, ఐస్ వేస్తాడు అలా. కోల్డ్ కాఫీ అంటే తెలియదు యాక్చువల్గా, దాంట్లో ఐస్ క్రీమ్ వేస్తుంది. సో అందుకే ఫ్లేవర్ వాడుతుంది, అందుకే బాగుంటుంది. ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా కాఫీలో. సో అది కొంచెం పల్సగా ఉండేది చాయ్, అది కాఫీ చిక్కగా ఉంటుంది. కాఫీ లెక్క ఉంటుంది, కాఫీ లెక్క ఉంటుంది. కాఫీ కదా అది, చల్ల కాఫీ కదా. అయితే చైన్ స్మోకర్స్ చూసిన ఎప్పుడైనా? అమ్మో, చైన్ స్మోకర్స్ మా ఆఫీస్ లో కొంటారా, ఆ కన్నుంటాడు అని ఎంత ఘోరం తాగుతాడు అంటే, ఒకసారి లైవ్ చూసిన నేను. మేము చాయ్ దా పైకి వచ్చినాం, ఇక చాయ్ తక్కువ తాగుతాం కానీ చాయ్ దా పైకి వచ్చినాం. ఆ అన్న ఒక దాయిండు, ఫోన్ మాట్లాడిండు, ఇంకో దాయిండు, 2, 3 ఒకేసారి 4 దాయిన మనిషి. నువ్వు 4 చూసినావు, నేను మొత్తం డబ్బా తాగినట్టు చూసినావు ఆఫీస్ లో. ఎట్లా తాగుతాడు తెలుసా? ఇట్లా అంటే వాడు కొంచెం ఎడిటింగ్ చేస్తాడు అనమాట. ఒక తమ్మేలు కొడతాడు, పోయి సీడ తాగుతాడు, ఒక తమ్మేలు కొడతాడు, సీడ తాగుతాడు. వాడు 30 తమ్మేలు కొడతాడు అంటే ఎన్ని సీడలు తాగుతాడో అర్థం చేసుకో. 3 డబ్బాలు అనుకో. ఎప్పుడు దగ్గుతూనే ఉంటాడు అంటే ఉంటాడు, దగ్గర కూడా పూర్తి దగ్గరవాడు. ఈ దగ్గటోళ్ళు ఉంటారు చందు, దగ్గటోళ్ళు వాడు ఎట్లా దగ్గుతాడు, ఎంత ఘోరం దగ్గుతాడు అంటే, ఆ దగ్గినానికి లంగ్స్ బయట రావాలి, నోటికి ఆ తమ్మి బయట రావాలి. ఆగ్రహం తాగుతాడు, దగ్గుతారు. ఆయనకి కాఫ్స్ పనికిరావు, ఏం పనికిరావు, ఒకటే పనికి వస్తాయి సిగరెట్. అయినామా మళ్ళీ శాంతమవుతాడు వాడు. మళ్ళీ హైలైట్ అయినా ఇట్లా దగ్గుతారు కదా, నార్మల్ టైం అంతా దగ్గుతూ ఉంటారు. అంటే మనం ఫ్రెష్ గాలి పీల్చుకునేటప్పుడల్లా దగ్గుతూ ఉంటారు, సిగరెట్ తాగినప్పుడల్లా క్లీన్ గా బాగుంటారు వాళ్ళు. కానీ నీకు చూసిన మార్కెట్లలో స్మోకింగ్ చేసడానికి స్మోకింగ్ అలాగే ఉంటది, ఆ లంగ్స్ చేయడానికి ఇంకోటి ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుంది, స్మోక్ చేస్తుండు, అక్కడ చిన్న ఉంటది డ్రింక్, ఆ డ్రింక్ తాగినప్పుడు ఏమవుతుంది, లంగ్స్ అనేవి క్లియర్ అవుతాయి. అప్పుడు ఏం లాభం, తాగి తీసుకుంటే ఏం లాభం? అట్లీ ఒకటి మొత్తం మానేసాలి, లేదా ఈ డ్రింక్ తాగుతున్నాడు, అటు వండియాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. అప్పుడు ఏం తాగేది కంట్రోల్ కాదు, మరి 2 తాగుతాడు, 2 అలవాటు అయితే. అప్పుడు వాడు ఎట్లా చాయ్ లెక్క తాగుతాడు, సిప్పేస్తాడు, తాగుతాడు, సిప్పేస్తాడు. అంతే. నేను ఇంకోటి విషయం అంటే, కొన్ని హాస్పిటల్ వాళ్ళు ఎంత ఘోరంగా ఉంటారు రా, కొంతమంది వాళ్ళ లంగ్స్ మొత్తం ఎక్స్రే చూస్తాం కదా, ఆ లంగ్స్ అయిపోదు, మొత్తం పోగా అనిపిస్తుంది. డాక్టర్ ప్రశ్న అవుతాడు, అరే ఏందా లంగ్స్ అనిపిస్తే ప్రశ్న అవుతాడు. కానీ లోపల విధంగా లంగ్స్ మొత్తం లంగ్స్ పొక్క పడిపోయి ఏమంటారు, ఒక బ్లాక్ తారు మొత్తం జమైపోతుంది. మొత్తం ఇంకేమవుతుంది లోపల ఇక్కడ కఫం, అంటే మనమంటే కఫం అంటే ఏమంటారు మన భాషలో, షీమి ఉంటాడు, అది గొంతు కూడా వస్తుంటది. వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మింగనికి ఛాన్స్ ఉండదు, నోటకు వస్తా ఉంటది. ఆ కఫం ఏమైతే కఫం లోపలికి పోయి లంగ్స్ మొత్తం జమ అవుతా. నేను ఎట్లనే చూసిన ఒక హాస్పిటల్, అది వాడికి ఇది నోట్లో ఏదో సంథింగ్ ఇన్ఫెక్షన్ అయిందంటే మొత్తం క్లోజ్ చేసేసారు. వాడికి ఫుడ్ ఇక్కడ నుంచి పైప్ పెట్టి పైప్లోకి వెళ్ళి ఫుడ్ పంపిస్తారు, అంటే మీ జ్యూస్ టైప్ అట్లాంటివి పంపిస్తున్నాడు. వాడి లైఫే అసలు నరకం అయిపోయాడు, మన లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక ఇంకేం బాడీ ఒక పార్ట్ లేదా ఇంక. ఇది చూసిన తర్వాత కూడా మళ్ళా తాగాలనుకుంటారు చూసినావా? చెప్తున్నా కదా, మేము లైవ్ అంతా లైవ్ చెప్తున్నాం, లైవ్ చూసినా కూడా చెప్తున్నాం. ఇది అది తాగడం వల్ల ఏ విధంగా ఉంటుందో, ఇప్పుడు మీకు మంచిగా ఉంటది, ఎంగేజ్ కాబట్టి లంగ్స్ అన్ని తాగుతాం, రికవర్ అవుతా ఉంటది. ఒక ఏజ్ వచ్చినాక లంగ్స్ రికవరింగ్ అయిపోతుంది. అప్పుడు మెల్లమెల్లగా నీకు గెలుచుంటది. అప్పుడు ఎక్కలేవు, శాత కాదు, ఉరకలేవు, గట్టి మాత్రం తగ్గొస్తుంది, నువ్వు నమ్మిన తగ్గొస్తుంది, గాలి వచ్చి తగ్గొస్తుంది. ఇక దగ్గి ఎదుకో నువ్వే పట్టు నరకం అనుభవించి మరి చచ్చిపోతావు. అది నరకం ఎట్లుంటది అంటే చందు, ఒకటేరా, సిగరెట్ తాగినావా లైఫ్ నాశనం, ఒకటి తాగుతావు. ఇంకోటి కొంతమంది ఎట్లా తెలుసా, అరే రోజుకి ఒకటే తాగుతారా, చాలు. వాడు ఒకటే తాగుతాడు రా, నార్మల్ వాడు ఒకటే తాగుతాడు రోజుకి. అంటే వాడు ఒక్కడు ఉన్నప్పుడు ఒకటే తాగుతాడు, వాని దోస్తు ఒకటి వస్తాడు,
వానితోటి ఇంకోటి తాగుతాడు, ఇంకో దోశగాడు వస్తాడు, వానితోటి ఇంకోటి తాగుతాడు, అట్లా అట్లా 5-4 అవుతాయి. ఏమైతే తెలుసా, మళ్ళీ లైట్ పోయింది, సారీ ఏమనుకోకండి, ఈ దీంట్లోనే ఇది తప్పదు ఇక, దీన్ని కంటిన్యూ చేద్దాం మనం ఇక. ఊకే పెట్టుడు మీకు లాగేతుంటది. ఒకటే బ్యాటరీ ఉంది. అయితే విను, డే 1 ఒక తాగుతాడు, 2 తాగుతాడు, 3 తాగుతాడు, 4 తాగుతాడు, 4, 5 ఐకాస్ ఏమవుతుంది, 6 అడిక్షన్ అయిపోతుంది. తాగుతాడు తాగుతాడు తాగుతాడు, ఏదో దెబ్బ పడితే దేవుడు ఎత్తుకోతా పైకి, అంతే అంతే. అంటే కొంచెం మంది ఏమనుకుంటారు అంటే పోతే లైఫ్, సిగరెట్ తాగుదాం, మందు తాగుదాం. పోతే పోయిన లైఫ్ ఏంద్రా, నేను లైఫ్ ఎందుకు ఇచ్చిండ్రా, నువ్వు మంచి జన్మ. అంటే ఇప్పుడు లైఫ్ లైఫ్ కాదు, అనిమల్ కాదు, లైఫ్ ఎందుకు ఇస్తారు, మొత్తం ఎంజాయ్ చేయాలి, ఫుడ్ తినుకుంటా, మొత్తం అన్ని తిరుక్కుంటా, అన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఈ సిగరెట్లు తాగి, మందు తాగి హెల్త్ ఖరాబ్ చేసుకొని చచ్చిపోవడం. స్మోకింగ్ ఒకటే ఎంజాయ్ కాదు, లైఫ్ ఇంకా మస్తు ఉంటాయి, ఎంజాయ్ మస్తు ఉంటాయి ఇంకా. అవి స్మోకింగ్ డ్రింకింగ్ ఎంజాయ్ కాదు అది, అసలు అదొక ఎంజాయ్మెంటే కాదు అది. అది అసలు అసలు మనకి అసలు అది ఎట్లా ఎట్లా మనకి అలవాటు తెలియదు. కానీ మన ఇండియన్ డ్రింక్ అంటే ఒకటే కళ్ళు, మన కళ్ళు కూడా ఇండియన్ డ్రింక్. ఈ స్కాచ్లు, విస్కీలు, స్మోకింగ్లు అన్ని హెయిర్కి మనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇట్లాంటి వాళ్ళే తీసుకొని వస్తారు అవి. అంటే నేను ఏం చేసిన తాగారా, నేను మంచి రా అని ముఖ్యంగా. నాకు నమ్మకం లేదు నిన్ను చూస్తే. కానీ అరే ఈ గంజా మొక్కలు తులసి మొక్కరా నేను, తులసి మొక్క నాకెందుకు తులసి మొక్క గంజ మొక్క అనిపిస్తుంది. ఏమో గంజా మొక్క పక్కన గంజా మొక్కలే కదా, అంటే నువ్వు గంజా మొక్కలే మరి. ఏ కాదు, నీ గంజ మొక్క కాదు కానీ పౌడర్ నేను పౌండ్స్ పౌడర్, పౌండ్స్ పౌడర్ డైరెక్ట్ మొత్తం రుద్దుకుంటా. సరే కానీ మేము చెప్పేది ఏంటంటే, ఇదంతా మీ సోదిలా కనిపించిందో లేకపోతే ఏమనిపించిందో తెలియదు. కానీ మా అజయ్ ఒకటే, స్మోకింగ్ డ్రింకింగ్ మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. మీ జిందగీ బర్బాద్ అంటే దానివల్లే ఒకటి. ఇంకోటి ఒక్కొక్క ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది, అరే మా ఫ్రెండ్ తాగిండు నేను తాగితే ఏం కాదు కదా అని. నువ్వు తాగుతావు బై, మీ ఫ్రెండ్కే ఎప్పటి నుంచి అలా ఉంటుంది, వానికి తెలుస్తా తర్వాత మన వల్ల నీకు తెలుస్తుంది ఒక లైఫ్లో. ఇంకోటి ఏంటంటే, మీరు కామెంట్లు పెడుతున్నారు చేసి, మీరు తాగరా, మీరు చేయరా, మీ దోస్తులు చేయరా, అది చేస్తారా. వాళ్ళు చేస్తారు, వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాము, చేయొద్దని ఆలోచన వచ్చింది. సో మేము మంచి లైఫ్ బతుకుతున్నాం, జాబులు చేసుకుంటున్నాం. జాబులకి ఇబ్బంది అదే చేస్తాడు, వీళ్ళు జాబ్ చేస్తారు. కానీ మేము స్మోకింగ్ డ్రింక్ లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, దాన్ని మీరు ఎంజాయ్ చేసుకోవాలి. అట్లా మీరు ఎంజాయ్ చేస్తారా? చేయలేదు. కొంతమంది ఎట్లా అంటే మొత్తం అడిక్ట్ అయిపోతారు. ఎట్లా అంటే మనకి తాగలేదు అనుకో, ఈ మొత్తం ఎండిపోతాయి, నాకే ఎండిపోతుంది, వాడు తాగాలి తాగడు. తాగినాడు ఏం చేస్తాడు, వాడు ఇంట్లో అనుకో, బయటకు పోతాడు, తాగొస్తాడు, చేత స్మెల్ వస్తుంటది, బట్టల స్మెల్ వస్తుంటది. ఇంట్లో తెలియదు అంటావారా? అదే డౌట్ ఎట్లా మ్యాచ్ చేస్తాడు. చాలా మా దోజగాడు చూసిన, ఏం చేస్తాడు, దోజగాడు కాదు ఎవడో నార్మల్ సిగరెట్ తాగి అది అంటే చూడు, ఏదో మొక్క ఉంటది, ఆ మొక్క తీసి రుద్దుకోండి, తులసి మొక్కలే కదా, తులసి రుద్దుకొని తింటుండు. అదే ఈ మీద కవరింగ్ చేస్తుంటాడు, అట్లా కవర్ చేస్తుంటాడు. వాసన ఇప్పుడు వాసన రావద్దని చెప్పి కవర్ చేస్తుండు. బట్ చాలా మనోడు ఇంత చెప్పినావు కదా, మన దగ్గర పోయినావు అనుకో పక్క స్మెల్ వస్తుంది, మాట్లాడిన నువ్వు స్మెల్ వస్తుంటది. సో లాస్ట్ మేము చెప్పేది ఏంటంటే, స్మోకింగ్ మాడినవా మంచిది, లేదా నీ కర్మ. దేవుడు చూసిండా దెబ్బేస్తాడు, పైకి వచ్చిపోతాడు, ఒకటే షాట్, 1 షాట్ గన్ షాట్ అంతే. సో ఇది అంతే అండి. ఓకే బాయ్ అండి. కరెంట్ లేదా, కరెంట్ కాదు, బ్యాటరీ. ఇవి ఇవాళ ఎల్చి మూడ్సట్లు. ఇసంటి టాపిక్స్ ఇంకా మస్తు వెళ్తాయి. మీకు కనుక కంటెంట్ నచ్చిందా, లైక్, కమెంట్, షేర్. కామెంట్ పక్కా పెట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అఫ్ కోర్స్ వాడు మానుకోడు, అయితే షేర్ చేయండి. అంటే సిగరెట్ తాగేటోనికి షేర్ చేయండి, వాడికి ఒకవేళ వాడు మానిండా అని అక్కడ మొత్తం నీకు వస్తుంది, మానుకునని మానలేదా ఇక దేవుడు అని.